హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ మిక్చర్. ఈరోజు కోటిపల్లిలోని విశేషాలను చూడడానికి బయలుదేరదామండి. ద్రాక్షారామం నుండి కోటిపల్లికి బస్సులో బయలుదేరామండి. ఆ బస్సులో నుండి బయట వ్యూ చూస్తుంటే పచ్చని పొలాలు, ఎత్తైన కొబ్బరి చెట్లు అసలు ఎంత అందంగా ఉన్నాయంటే బయట పొగమంచు పైన పంట పొలాల పైన ఇలా పడుకొని చూస్తుందా అన్నట్టుగా ఉందండి. చాలా అందంగా ఉంది. అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. ముందుగా కోటిపల్లి రేవుకు అయితే చేరుకున్నామండి. అక్కడ పంటి ప్రయాణం చేసామండి. కమల అయితే చాలా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేసేసింది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ముత్యాలమ్మను దర్శనం చేసుకొని రామాలయం చేరుకున్నాము. రామ 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 నీలి మేఘశ్యామ రామ రవికుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు ప్రతి సుమగానం నీకేలే. గుడికి చేరుకోగానే మనకు ముందుగా శ్రీ సోమగుండం కనుల విందుని చేస్తుంది. ఈ సోమగుండం చుట్టూ కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటాయి. అలాగే మధ్యలో పద్మాసనంలో పరమేశ్వరుడు మనల్ని పరవశింపజేస్తాడు. వెనక్కి తిరిగి చూడగానే ఆలయ గోపురం కనుల విందుని చేస్తుంది. 3000 సంవత్సరాల పురాతన ఈ మందిరం శిథిలావస్థలో ఉండగా 16-17వ శతాబ్ద కాల రెడ్డి రాజులు పునర్నిర్మాణం చేసినట్టు తెలుస్తుంది. ఈ కోవెలలో యోగలింగం అంటే కోటేశ్వర ఆలయము మరియు స్వయంభూ భోగేశ్వర ఆలయం అంటే సోమేశ్వర ఆలయము రెండూ కలవు. ఈ దేవాలయంలో ఏదైనా పాపకర్మ చేసినా అలాగే పుణ్యకర్మ చేసినా అది 1,000,000 రెట్ల ఫలంను ఇచ్చునని బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహిమ వర్ణనంలో ఈ కోటిపల్లి క్షేత్ర మహిమ వ్రాయబడినదని ఇక్కడ శిలాఫలకం కనిపిస్తుంది చూడండి. ఈ శిలాఫలకంలో చక్కగా శ్లోకాలు మరియు వాటి అర్థాలు తాత్పర్య రూపంలో పొందుపరచబడ్డాయి. కాసేపు ప్రశాంతంగా ఈజీగా అర్థమైపోతుంది మనకి. ధ్వజస్తంభానికి ఎడమ భాగాన నేతి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మేము 365 ఒత్తులు వెలిగించుకున్నాం. లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, గర్భాలయానికి కుడివైపున శ్రీ విఘ్న వినాయకుడు, ఎడమవైపున శ్రీ ఛాయా సోమేశ్వర ఉత్సవ విగ్రహాలు కనిపిస్తాయి. చంద్రుడు తన ఛాయను అంటే నీడను పోగొట్టుకున్నవాడై తిరిగి తన ఛాయను పొందుటకు ఈ సోమేశ్వర లింగాన్ని మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ప్రతిష్ఠించి తిరిగి తన ఛాయను పొందాడంట. అందుకే ఈ లింగాన్ని ఛాయా సోమేశ్వరుడు అని అంటారు. అలాగే భోగలింగం అని కూడా అంటారు. శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎడమ నుండి కుడి భాగానికి వెళ్తున్న క్రమంలో మనకు శ్రీ కోటేశ్వరుల ఆలయము కనిపిస్తుంది. ఈ శివలింగాన్ని యోగలింగమనియు మరియు శ్రీ ఉమా కోటి లింగేశ్వరుడనియు ప్రసిద్ధి. దేవేంద్రుడు పూర్వము అహల్య ఆగమన దోషం పరిహారార్థంనకై గౌతమి నదిలో స్నానం ఆచరించి కోటేశ్వరుని నామంతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవేంద్రుడు తన శరీరం అంతా సహస్ర యోనులకు బదులు సహస్ర అక్షువులను పొంది సహస్రాక్షుడుగా పేరొందినాడు. శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయము మరియు శ్రీ ఉమా కోటి లింగేశ్వర ఆలయంలో శివరాత్రికి విశేషమైన పూజలు జరపబడును. అలాగే కార్తీక మాసంలో 1,00,000 దీపార్చనలు జరపబడును. యోగలింగాన్ని దర్శించి యోగమును, భోగలింగాన్ని దర్శించి భోగమును సులువుగా పొందవచ్చునని భక్తుల నమ్మకము. తూర్పుగోదావరి జిల్లా కేగంగవరం మండలంలోని కోటిపల్లిని దర్శించి కోటి ఫలితాలను పొందండి. ఈ ఆధ్యాత్మిక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయము అదే గొల్లల మావిడాల దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు. బాయ్.